అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, సామాన్యులకి చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కొద్దిగా జిఎస్టీ విషయంలో చాలా సున్నితంగా ఉంది. ఎందుకంటే 147 వస్తువుల్లో జిఎస్టీ జీరో. జిఎస్టీ అనేది కట్ అవసరం లేదు. ఆ వస్తువులు ఏంటన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం క్లియర్గా ఇవ్వడం జరిగింది. కానీ మనం షాపుల్లోకి వెళ్తే జిఎస్టీ అని సపరేట్గా పన్ను వేస్తారు. అయితే నేను లింక్ పెడతాను, దాంట్లో అన్ని విషయాలు కూడా ఉన్నాయి. దేనికి జిఎస్టీ తీశారు అని విషయాలు, అంటే తాజా పాలు, పాస్టర్డ్ మిల్క్ క్రీము ఇలాంటివి అన్నమాట. పెరుగు, లస్సీ, వాటర్ మిల్క్, హటర్ మిల్క్, పన్నీరు, సాధారణ కొన్ని ఫ్రూట్స్, టమోటాలు, ఇలాంటి కూరగాయలు, ఉల్లిగడ్డలు, ఇవన్నిటి మీద అలాంటి 147 ఉన్నాయి. అలాగే అరటిపళ్ళు, నారింజకాయలు, ద్రాక్ష పళ్ళు, బొప్పాయి పళ్ళు, పుచ్చకాయలు, ఇలాంటివన్నీ, యాపిల్స్ షాపుల్లో చాలా ఉంటాయి. కొన్ని రకాల పప్పు దినుసులు, బ్రాండెడ్ లేని బ్రెడ్లు, తర్వాత కొన్ని రకాల మినరల్ వాటర్ మీద కూడా తీసేయడం జరిగింది. ప్యాకింగ్ చేసినటువంటి కొబ్బరి నీళ్ళు, అలాగే అన్ని రకాల ఉప్పులు, ఇలాంటివన్నీ కూడా 147 అంటే వస్తువులే కాదు, కొన్ని ఏంటంటే జీవించి ఉన్న గాడిదలు, కంచర గాడిదలు, హన్నీలు, జీవించి ఉన్న గోవులు, ఉన్నటువంటి గోవులు, జంతువులు, జీవించి ఉన్న పందులు, అంటే ఎక్స్పోర్ట్ గొర్రెలు, మేకలు, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నింటి మీద జిఎస్టీ తీసింది. అలాంటి 147 ఉన్నాయి. అవన్నీ నేను చెప్పలేను కానీ వీడియోలో. అయితే మీకు ఏం చేస్తానంటే, దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. లింక్ పెడితే లింక్లో మీకు క్లియర్గా ఏ వస్తువు డౌట్ వచ్చినా చూసుకోవచ్చు. ఈ జిఎస్టీ జీరో, పూర్తిగా జీరో. జిఎస్టీ ₹1 కూడా కట్ అవసరం లేదు. కానీ మన షాపులో మీరు కలెక్ట్ చేసేస్తారు. అది జాగ్రత్తగా చూసుకోవాలి. జై హింద్, భారత మాతా కీ జై.